Okay, cell sap. Cell sap means it excited the inner wall pressure to the outer wall pressure excited by the cell sap. అయితే ఈ సెల్ సాప్ అంటే దిస్ ఇస్ ద ఇన్నర్ వాల్ ప్రెజర్, ఇది ఇన్నర్ వాల్ ప్రెజర్ అనుకోండి, ఇది అవుటర్ వాల్ ప్రెజర్. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి ఘర్షణ మనం సెల్ సాప్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. సెల్ సాప్, వాట్ ఈస్ ద సెల్ సాప్ మీన్స్ ఇట్ ఎక్సెప్టెడ్ ద ఇన్నర్ వాల్ ప్రెజర్ టు ద అవుటర్ వాల్ ప్రెజర్ ఎక్సెప్టెడ్ బై ద సెల్ సాప్. దాన్ని మనం సెల్ సాప్ కింద చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాబ్ యాక్టివిటీ చూడడమ్మా. ల్యాబ్ యాక్టివిటీలో ల్యాబ్ యాక్టివిటీ టీచర్ అయిపోయా to observe the nucleus in a chicks, to observe the nucleus in a chick cell. Nucleus in a chick cell. To observe the nucleus in a chick cells. Material required. Material required. Material required. A toothpick or ice cream spoon or spatula toothpick or ice cream spoon or spatula and slide, glass slide, cover slip, watch glass, needle and glass slide, cover slip and watch glass, needle and blotting paper and methylene blue etc. Okay, observe the nucleus in a chick cell. Chick cell lo nucleus ni మనం అబ్జర్వ్ చేయాలి అంటే కనుక మెటీరియల్స్ రిక్యూర్డ్. విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి కావాలి అంటే టూత్ పిక్ ఆర్ ఐస్ క్రీమ్ స్పూన్ ఆర్ spatula and a glass slide, cover slip, watch glass, needle and blotting paper, methylene blue and microscope also wanted. Microscope. Okay, the material required a toothpick or ice cream spoon or a spatula, glass slide, cover slip and watch glass, needle, blotting paper, methylene blue and microscope etc. Okay, procedure చూడండమ్మా. Procedure: wash your mouth and scrap a little of the internal lining of your cheek cell. Lining of your cheek cell. అంటే వాష్ యువర్ మౌత్, స్క్రాప్ ఏ లిటిల్ ఆఫ్ ద ఇంటర్నల్ లీనింగ్ ఆఫ్ యువర్ చీక్ సెల్. అంటే మన చీక్ సెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డూయింగ్ ఫర్ ఎక్స్పెరిమెంట్ అంటే యూఆర్ డూయింగ్ ఫర్ ద వాష్ యువర్ మౌత్. కంపల్సరీ ఫస్ట్ మౌత్ అనేది వాష్ చేసుకొని ద లిటిల్ ఆఫ్ ద అంటే చిన్నగా ఐస్ క్రీమ్ స్పూన్ కావచ్చు, లేదా టూత్ పిక్ కావచ్చు, లేదా spatula సహాయంతో దాన్ని లైట్గా ఇట్లా గట్టిగా ఇలా పెడితే ఇలా అనుకున్నా స్మూత్గా ఆ చీక్ యొక్క డిసైడ్ ఉన్నటువంటి పార్ట్లో ఆ టూత్ పిక్ని ఇలా అనాలి మెల్లగా. అంటే కనుక ఆ
లీనింగ్ ఆఫ్ ద ఇంటర్నల్ లీనింగ్ ఆఫ్ యువర్ చీక్ సెల్. ఆ చీక్ సెల్ అనేటువంటిది మనకి ఆ టూత్ పిక్కి అటాచ్ అయి ఉండడం అనేది జరుగుతుంది. విత్ ఏ స్పూన్, విత్ ఏ క్లీన్ టూత్ పిక్ ఆర్ ఏ ఐస్ క్రీమ్ సప్తలా, ఐస్ క్రీమ్ స్పూన్ కానీ లేదా సప్తలా సహాయంతో లైట్గా లీనింగ్ ఆఫ్ యువర్ చీక్ సెల్ ఇది లైట్లీ రిమూవ్ ఫర్ ద స్కిన్, అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్. అంటే ఆ స్కిన్ని మనం మనకి అప్పుడప్పుడు సమ్టైమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకసారి వైట్ లేయర్ అనేటువంటిది చీక్ సెల్లో ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ వైట్ కలర్ స్కిన్ అనేటువంటి బయటకు ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని లైట్గా మనకి ఇలా టూత్ పిక్స్తో అంటే దాన్ని తీసేసేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ హార్డ్గా కనుక మీరు ఇట్లా ప్రెస్ చేశారనుకోండి ఆటోమేటిక్ ఏమైతే అక్కడ మనకి బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి స్లోగా దాన్ని ఇలా రబ్ చేయాలి. ఓకే, ప్లేస్ ద స్క్రాప్ in a watch glass containing very small and quantity of normal saline. Very small normal saline. Small quantity of normal saline. Okay, you are taking for the wash your mouth and scrap the little of the internal lining of your cheek cell. ఆ ఇంటర్నల్ లినింగ్ ఆఫ్ ద చీక్ సెల్ని ఉచ్చి ఇన్స్ట్రుమెంట్ సహాయంతో మనం రిమూవ్ చేస్తాము అంటే అది టూత్ పిక్ కావచ్చు, ఐస్ క్రీమ్ స్పూన్ కావచ్చు, లేదా సబ్దల సహాయంతో మనం దాన్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఏం చేయాలంట, ప్లేస్ ద స్క్రాప్ ఇన్ ఏ వాచ్ గ్లాస్. ఆ స్క్రాప్ని మనం ఏం చేయాలి, ఒక వాచ్ గ్లాస్ మీద పెట్టేసి యువర్ యాడింగ్ ఫర్ ద స్మాల్ సెలైన్ అంటే వాటర్ సొల్యూషన్ మనం దానికి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సెలైన్ 0.9% సెలైన్ సొల్యూషన్ మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. Put a extra waste or remove for the blotting paper. Remove for the put a drop of glycerin to it. Okay, next one వచ్చేటప్పటికి place a cover slip top of the cover slip with a place the cover slip and place on the top of the cover slip with a blunt needle and into the end of the sew as spread to the cell. Okay, wash your mouth and scrub the middle of the lining of the mouth and using for the ice cream spoon or a spatula or a toothpick సహాయంతో యూజ్ చేసేసి spread to the slide is added for the 1 drop of the saline solution are added and adding for put a extra waste or using for the blotting paper and added for the put a drop of a slide preparation put a drop of the glycerin solution are added and after added for the cover slip adding for the so carefully don't put that air bubbles అనేవి లేకుండా మనం బ్లాడింగ్ పేపర్తో నీడిల్ సహాయంతో సోర్స్ని మనం ఇలా ఇన్సర్ట్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. ఇంకా ప్రికాషన్స్ వచ్చేటప్పటికి ప్రికాషన్స్ వచ్చేటప్పటికి don't
Don't scrap the head. Don't scrap them. Don't scrap them. Don't scrap them. Cheek too hard. Cheek too hard. Don't scrap them. Cheek too hard. And again, and injure your buccal mucosa. Injure your buccal mucosa. Buccal mucosa. And scrapped material should be spread uniformly. Scrapped material should be spread uniformly. Spread uniformly. చాలా స్లిప్పులుగా వస్తున్నాయి మేడం, ఆగిపోతున్నాయి చాలాసార్లు. కంటిన్యూషన్ రాదు. ఇప్పుడు 4 సార్లు వచ్చి యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఆన్ అయిందా, కొంతసేపటికి మళ్ళీ పోతుంది. నేను అక్కడికి వెళ్ళి చెబుతున్నాను, ఇది ఆగిపోతుంది. నేను చూస్తాను. Don't scrap the cheek too hard, injure your buccal mucosa. In case you have lining of your mouth, you have a very hardly కనుక రబ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా అంటే ఆ బుక్కల్ మ్యూకోసా అంటే మనకి ఇన్సైడ్లో ఉన్నటువంటి ఆ బుక్కల్ మ్యూకోసా అనేటువంటిది ఏమవుతుందంటే హార్డ్గా ఒక రబ్ లాగా అంటే ఒక ఇంజురీ అంటే డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. Like scrapped the material spread uniformly. You take the slide on that time. The scrapped material uniformly మనం దాన్ని పరచాలి. అంతేగాని ఎలా పడితే అలా చోట పెట్టేసేసి దాన్ని స్లైడ్ ప్రిపరేషన్ చేస్తే కనుక no use. That's why the scrapped material should uniformly spread uniformly. Excess strain should be drained off. ఏదైనా ఎక్సెస్ అంటే ఆ కవర్ స్లిప్ వేసే ముందు మనకి ఎక్సెస్ ఆఫ్ యువర్ యాడింగ్ ఫర్ ద మెథరిన్ బ్లూ ఆర్ గ్లిజరిన్ ఆర్ యాడెడ్ ఆన్ దట్ టైమ్ ద ఎక్సెస్ ఆఫ్ స్ట్రెయిన్ అంటే ఆ స్ట్రెయినింగ్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఆ ఎక్సెస్ ఆఫ్ స్ట్రెయినింగ్ని ఏం చేయాలంటే షుడ్ బి డ్రైన్డ్ ఆఫ్. ఉచి ప్రాసెస్ ద్వారా అంటే బ్లాటింగ్ పేపర్ ద్వారా మనం ఎక్సెస్ ఆఫ్ స్ట్రెయిన్ రిమూవ్ చేయడం అనేది చేయాలి. దేర్ షుడ్ బి నో ఎయిర్ బబుల్స్ అండర్ ద కవర్ స్లిప్. కవర్ స్లిప్ వేసేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఆ కవర్ స్లిప్ ఎప్పుడైతే మీరు యాడ్ చేసుకుంటారో ఇది నీడిల్ సహాయంతో యాడ్ చేసేటప్పుడు డోంట్ కమ్ టు ద ఎయిర్ బబుల్స్. అంటే ఎయిర్ బబుల్స్ ఎప్పుడైతే ఆ స్లైడ్లోకి మనకు ప్రొడ్యూస్ అవుతాయో ఆటోమేటిక్గా దట్ హ్యావ్ ఏ నో సెల్ ఆర్గనల్స్. ఎనీ సెల్ ఆర్గనల్స్ ఆర్ నాట్ విజిబుల్ బికాస్ దట్ ఎయిర్ బబుల్స్ ఆర్ ఆక్యుపైడ్ దట్ ప్లేస్. అంటే ఆ ఎయిర్ బబుల్స్ అనేవి దాన్ని ఆక్యుపై చేయడం వల్ల మనకు అక్కడ ఉన్నటువంటి ఆర్గనైల్స్ అనేటువంటివి మనకేమీ విజిబుల్గా ఉండవు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా దేర్ షుడ్ బి నో ఎయిర్ బబుల్స్ అండర్ ద కవర్ స్లిప్. కవర్ స్లిప్ వేసేటప్పుడు మనం ఒక నీడిల్ సహాయంతో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మనం ఆ కవర్ స్లిప్ని యాడ్ చేయడం అనేది చేస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి precautions. Don't scrap the cheek to the hard as it may be causes the buccal mucosa and scrap the material spread uniformly and excess strain should be drained off and there should be no air bubbles in the under the cover slip. Okay, next one వచ్చేది సెల్ వాల్ లో మనం once again repeated the cell wall. Cell wall is the outermost layer of the extra layer outside of the cell membrane. The outer boundary of the colored part is also called as a cell wall and discuss chesam. It is a inactive feature seen in a plant cell. The plant cell is mainly in a cellulose and the plant cell have a growth and development of cellulose and discuss chesam. అలాగే సెల్ సాప్ అంటే సెల్ సాప్ గురించి డిస్కస్ చేసేటప్పుడు సెల్ సాప్లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఎక్సెప్ట్ టు ద ఇన్నర్ ప్రెజర్ టు ద అవుటర్ ప్రెజర్ ఆఫ్ ద ఎక్సెప్టెడ్ బై ద సెల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సెల్ సాప్ అని డిస్కస్ చేయడం జరిగింది. ఆ సెల్ సాప్లో వచ్చేటప్పటికి మనకి కావాల్సినటువంటి నెక్స్ట్ వచ్చేటప్పటికి టు అబ్జర్వ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ చీక్ సెల్లో మనం డిస్కస్ చేస్తాం. చీక్ సెల్లో వచ్చేటువంటి ఎయిమ్ వచ్చేటప్పటికి టు అబ్జర్వ్ ద చీక్ సెల్ ఇన్ ఏ న్యూక్లియస్ ఇన్ ఏ చీక్ సెల్లో డిస్కస్ చేసినప్పుడు దానిలో మనకి మెటీరియల్స్ రిక్యూర్డ్ వచ్చేటప్పటికి బ్లాటింగ్ పేపర్ కావచ్చు, స్లైడ్ కావచ్చు, గ్లిజరిన్ కావచ్చు, మెథలిన్ బ్లూ కావచ్చు, లేకపోతే టూత్ పిక్ ఆర్ ఏ సపటులా ఆర్ ఏ ఐస్ క్రీమ్ స్పూన్ గురించి డిస్కస్ చేస్తాం. ప్రొసీజర్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రికాషన్స్ చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్స్. అయితే దీనిలో వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ హోంవర్క్ వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ న్యూక్లియస్ ఇన్ ఏ చీక్ సెల్. In a
చీక్ సెల్. ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ యాక్టివిటీ అనేది రీడ్ అండ్ రైట్. హోంవర్క్ వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్. టుడే టాపిక్ రీడ్ అండ్ రైట్ అండ్ పుట్ టు ద వాట్సాప్. అంటే మీరు రైట్ చేసి అలాగే రీడ్ చేసి నాకు వాట్సాప్ చేయండి హోంవర్క్. అలాగే బుక్స్ నోట్ బుక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. మార్నింగ్ 9 to 11 వరకు 1 వరకు ఉంటారు. స్టాఫ్ మనకి అవైలబుల్గా ఉంటారు. కాబట్టి మీరు బుక్స్ ఎవరైనా నోట్ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు వచ్చి కంపల్సరీగా అందరు యూనిఫామ్గా నోట్ బుక్స్ ఒకటే ఉండాలి. లాస్ట్ ఇయర్ కూడా మనకి కొంత డిజార్డర్ రావడం అనేది జరిగింది. దట్స్ వై ఆల్ మెంబర్స్ వాట్ ద బుక్స్ ఇన్ ఏ బై ద బుక్స్ ఇన్ ఏ నోట్ బుక్స్. ఓకే, మెటీరియల్స్ అయితే ఇంకా మనకి అవైలబుల్గా లేదు. నోట్ బుక్స్ ఓన్లీ అవైలబుల్గా ఉన్నాయేమో. వచ్చి బుక్స్ నోట్ బుక్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ రిమైనింగ్ వన్. హోంవర్క్ మాత్రం కంపల్సరీగా వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో మేడం ముప్పగా ఉంది. ఒకసారి లైట్ టిక్ వస్తుంది ఏముంది